ఈరోజు సంవిధాన్ గౌరవ అభినయన్ ప్రోగ్రాంలో భాగంగా మన దేశ రచయిత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నడూ కూడా వారికి చులకన కానీ తక్కువ చేయకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన లాంటి ఉత్తమ వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో 70 సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఈ నేతను ఎన్నడూ కూడా హక్కున చేర్చుకోలేకపోయింది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలను వెనుకకు నెట్టేస్తూ తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు చూశారు. మన దేశ భవిష్యత్తు బాగుండాలని నాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి మన దేశం వేరే దేశాల కంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆయన గారు మన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆయన లాంటి ఉత్తముడికి మనం బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముంగటికెళ్లే విధంగా ఆయన గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుండి ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనమందరం కూడా చూస్తున్నాం. నేడు మన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశం కోసం ప్రతి క్షణం నిరంతరం పోరాడుతున్నాడు. అలానే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోని బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి ఉత్తములకు మనము ఎల్లవేళలా ఉండి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని మా యువత తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, ప్రతి ఒక్కరి తరపున మేము ఈ దర్పల్లి మండలం నుంచి కోరుతున్నాం. భారత్ మాతాకి అంబేద్కర్ ఆశయాలను జై శ్రీరామ్.